వెల్కమ్ టు ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వినియోగదారుల కోసం కన్స్యూమర్ ఫార్మ్స్ లో కేసెస్ ని ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత 7 సంవత్సరాల నుంచి 8 రాష్ట్రాల్లో సర్వీసెస్ అందిస్తూ వినియోగదారులకు మరింత అవగాహన పెరగడం కోసం టుడే న్యూస్ ఛానల్ వారి సౌజన్యంతో ప్రతిరోజు ఒక్కొక్క కేసు ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తున్నామండి. ఈ రోజున మరొక కేసు ఫ్యాక్ట్స్ ని మేము ముందుంచబోతున్నాం. సో ఈ రోజు కేసు ఫ్యాక్ట్స్ విషయంలోకి వస్తే టుడేస్ కేస్ సిసి నెంబర్ 131/2014 సిసి నెంబర్ 131/2014. ఇక్కడ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ పోలిన గణేష్. కంప్లైంట్ ఇస్ ద పోలిన గణేష్. సో ఇక్కడ ఆపోజిట్ పార్టీస్ ఇస్ ఇంపార్టెంట్ కేస్ ఫ్యాక్ట్స్ అండి. ఆపోజిట్ పార్టీస్ మేనేజర్ ఫ్యూచర్ జనరల్లీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ విశాఖపట్నం, అలాగే మేనేజర్ ఫ్యూచర్ జనరల్లీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ముంబై. ఆపోజిట్ పార్టీస్ ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అండి. అయితే కేస్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దామండి. ఇది 10 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. క్లైమ్ రాకపోయేసరికి ఇది ఆశ్రయించడం జరిగింది. ఎలా కేసు చేసారో అసలు కేస్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దామండి. ఆన్ 16/1/2013 ఇక్కడ పోలిన గణేష్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో పోలిన చిన్న సత్యనారాయణ అండి. పోలిన చిన్న సత్యనారాయణ ఆయన ఒక వ్యవసాయ రైతు. ఈయన ఈజ్ ఏ అగ్రికల్చరిస్ట్ అండి. ఆయన 16/1/2000 ప్రీమియం యాక్సిడెంట్ సురక్ష పాలసీ త్రూ పాలసీ నంబర్ 2013-A0193595-FPP డేటెడ్ 16/1/2013. ఇక్కడ పాలసీ సమ్ యాక్సిడెంటల్ పాలసీ సమ్ ఎస్యూడ్ వచ్చేసి 10 lakhs రూపీస్. యాక్సిడెంటల్ పాలసీ ఎస్యూరెన్స్ 10 lakhs రూపీస్. పాలసీ తీసుకున్నారు ఆయన సెక్యూరిటీ కోసం. అయితే ఈయన వ్యవసాయం చేసుకున్నప్పుడు 22/1/2013 ఈయన వాళ్ళ ఆవుల్ని సంచరిస్తున్నప్పుడు ఈ శారదా రివర్ ఉందండి. ఆ శారదా రివర్ ఆవులు ఈ రేవు నుంచి ఆ రేవు దాటుతున్నప్పుడు ఆవుల్ని అటును దాటనివ్వకుండా ఇటువైపు తీసుకురావడం కోసం ఈ శారదా రివర్ లో దిగడం జరిగింది. సో ఆ క్రమంలో యాక్సిడెంట్ జరిగి కార్డియాక్ అరెస్ట్ జరిగి డ్యూ టు డ్రోయింగ్ ఇన్ ద వాటర్, ఆ వాటర్ లో మునిగిపోయి కార్డియాక్ అరెస్ట్ జరిగి చనిపోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఇది యాక్సిడెంటల్ డెత్ కింద వస్తుందో ఇమీడియట్ గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిమేటెడ్ టు ద పోలీస్. ఆన్ 23/1/2013 పోలీస్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ 15/2013 కింద 23/1 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందండి. ఎప్పుడైతే పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఆటోమేటిక్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ నెంబర్ 19/2013 ఆన్ 23/1/2013 పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా జరిగింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు సో శవ పంచనామా అండ్ అదర్ డీటెయిల్స్ ఆ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అదే రోజు మరొక పేపర్ లో కూడా న్యూస్ వచ్చిందని, ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా ఒక న్యూస్ ఏమి ఇచ్చారంటే నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన వ్యవసాయ కూలి. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగింది. శవ పంచనామా జరిగింది, ఆయన చనిపోయాడు. ఓవరాల్ గా అది యాక్సిడెంటల్ డెత్ గా మొత్తం రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఈయన తర్వాత వాళ్ళ అబ్బాయి పాలసీ డాక్యుమెంట్స్ ఇంట్లో చూసి ఈ జనవరిలో చనిపోతే ఈయన ఏం చేశాడంటే 22/4/2013 ఆయన ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీస్కి వచ్చి ఈ యాక్సిడెంటల్ సురక్ష క్లైమ్ ఫామ్ ఉందండి, దీంట్లో నామినీ నేను, మా ఫాదర్ ఇలా చనిపోయారు, ఇది ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ ఇవన్నీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగితే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఏం చేశారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దే ఇష్యూడ్ యాక్సిడెంటల్ సురక్ష క్లైమ్ ఫామ్ ఒకటి ఇచ్చారు. ఇచ్చి దీని ప్రకారం అన్ని ఫిలప్ చేయమంటే వీళ్ళు ఏం చేశారంటే అవన్నీ ఫిలప్ చేసి సబ్మిట్ చేశారు. బట్ దెర్ ఇస్ నో రిప్లై. ఏప్రిల్ సబ్మిట్ చేశారు, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ రెగ్యులర్లీ దే ఆర్ విజిటింగ్ టు ద ఇన్సూరెన్స్ ఆఫీస్ బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆఫీస్. దెన్ దే అప్రోచ్ ద ఆసరాకు వచ్చారు. ఆసరాకు వచ్చిన తర్వాత ఫస్ట్ యాజ్ పర్ అవర్ టర్మ్స్ ఏంటంటే మనం బిఫోర్ ఫైలింగ్ ఎనీ కేస్ వీ విల్ సెండ్ ద నోటీస్ అండి. అండ్ ఇమీడియట్లీ మనం ఏం చేసామంటే ఆ 4/1/2014 we sent a registered lawyer notice so stating that so and so policy తీసుకున్నారు, what is the fact. But as per usual there is no reply from the insurance company. Then we filed the case in the month of April. So జనవరిలో ఇచ్చాం, 2 months చూసాం, there is no reply. Then we filed in the case April month లో కేసుని కన్స్యూమర్ కోర్టులో ఫైల్ చేసాం.
కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది. సిసి నెంబర్ 131/2014 గా కేసు నెంబర్ ఇచ్చింది. దాని తర్వాత సమన్స్ ఆటోమేటిక్ గా పార్టీస్, ఆపోజిట్ పార్టీస్ మేనేజర్ విశాఖపట్నం, మేనేజర్ ముంబైకి సమన్స్ వెళ్ళాయి. అయితే ఎప్పుడైనా సరే కన్స్యూమర్ కోర్టులో కేసు వేసిన తర్వాత సిసి నెంబర్ అయ్యాక 22 డేస్ తర్వాత డేట్ వస్తుంది. నెక్స్ట్ హియరింగ్ డేట్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన డేట్ 30/5/2014 వాళ్ళు సమన్స్ లో డేట్ ఇచ్చి రావాల్సిందిగా కోర్టు సమన్స్ పంపించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ జరిగింది. ఎప్పుడైతే కోర్టు సమన్స్ 35 ఉందో అటర్ సర్ప్రైజింగ్లీ పోలిన గణేష్ హీ రిసీవ్డ్ ఎ లెటర్. అప్పుడు దాకా ఏం పట్టించుకోలేదండి. ఎప్పుడైతే కోర్టులో కేసు ఇలా ఉండి ఆ డేట్ కి అటెండ్ అవ్వాల్సిందో ఈ లోపల పోలిన గణేష్ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఏమని? సో దిస్ ఈజ్ రెఫరెన్స్ టు యువర్ సబ్జెక్ట్ ఆఫ్ క్లైమ్. మీరు క్లైమ్ చేసిన దానిపైన సో మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఈ ఇంటిమేషన్ ప్రకారం మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. సో మీరు చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇట్స్ రియల్లీ రిగ్రెట్ టు ప్రూవ్ ద ఫాలోయింగ్. మీరు చేయడానికి ఫాలోయింగ్ రికమెండేషన్ పంపించారు. ఏమిటది? ఫస్ట్ కాలం ఏం పెట్టారు? రీజన్ టు డిలే ఇన్ ఇంటిమేటింగ్ ద క్లైమ్ లేట్ మోర్ దెన్ 1 year. అసలు మీ పాలసీ సంవత్సరం దాకా ఇంటిమేట్ చేయబడిన రీజను, ఇంటిమేషన్ టు ద పోలీస్ చేస్తే పోలీస్ ఇంటిమేషన్ లెటర్, అసలు అవన్నీ మర్చిపోయారండి. 18 తీశారు. అలాగే మాకు ఇంకా పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి కావాలి, అలాగే పంచనామా రిపోర్ట్ కావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి, పోలీస్ ఏమైనా ఫైనల్ రిపోర్ట్ ఇస్తే ఫైనల్ రిపోర్ట్ కావాలి. ఇవన్నీ మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మేము మీకు క్లైమ్ ఇచ్చేస్తాం ఎట్ ద ఎర్లియస్ట్ అని చెప్పి లెటర్ వచ్చింది. అప్పుడు దాకా ఏ రెస్పాన్స్ లేదు. దెన్ సో ఆటోమేటిక్ దీనికి రిప్లై అవ్వలేదు. కోర్టులో కంటెస్ట్ వస్తుంది కదని చెప్పేసి అక్కడ 30వ తారీఖుని సో ఫ్యూచర్ జనరల్ అడ్వకేట్స్ మనం కంటెస్ట్ స్టార్ట్ చేస్తామండి. అల్టిమేట్ గా వాళ్ళు ఏం తీసుకుంటారండి సార్, చూడండి ఎలా ఉందో. అప్పుడు దాకా లేదు. వాళ్ళు ఏం చేశారు? కంటెస్ట్ చేశారు. కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ఫ్యూచర్ జనరల్ కంటెస్ట్ ద మ్యాటర్ అండ్ దిస్ ఈస్ ద సస్పియస్ మర్డర్ అండి. మా ఎంక్వైరీలో తెలియదంటే ఇది ఒక సస్పియస్ మర్డర్. పాలసీ తీసుకుని మనిషిని చంపేశారు. పాలసీని తీసుకుని బంధువులంతా కలిసి మనిషిని చంపేశారు. అందుకని 10 లక్షల పాలసీ చేశారు. ఈ పాలసీ ఇది రిపోర్టు పోలీస్ ఇచ్చింది లేదు, ఏం లేదు. మా ఎంక్వైరీలో తేలింది. ఎలా ఎంక్వైరీ తేలింది, ఏం చేశారో లేదు. సో ఇంటిమేషన్ అప్పుడు ఇవ్వండి ఈ డాక్యుమెంట్స్ పంపించారు. కానీ కోర్టుకి సమాధానం ఇచ్చే టైంలో మాత్రం యాజ్ పర్ అవర్ ఎంక్వైరీ వి కేమ్ టు నో దట్ సస్పియస్ మర్డర్. వాళ్ళు దే వాంటెడ్లీ టేకింగ్ ద పాలసీ 10 lakhs పాలసీ, అందుకని పెద్ద పాలసీ తీసుకుని మనిషిని చంపేశారు. సో ఆఫ్టర్ వాళ్ళ కౌంటర్ మన కౌంటర్ అండి. మా ప్లీ ఒకటే తీసుకున్నాం. వెరీ గుడ్. మర్డర్ చేసినట్టుగా ఇది వచ్చినప్పుడు ఈ సంవత్సరం దాకా ఏం చేయలేదు, ఎందుకు ఇంటిమేట్ చేయలేదు? పోలీస్ రిపోర్ట్స్ అని వచ్చింది వాళ్ళ దగ్గర. సో మా దగ్గర ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఉంది. మేము ఆల్ ద డాక్యుమెంట్స్ ఫర్నిష్డ్. ఏం డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తామంటే అన్ని. సో సర్టిఫికేట్ ఆఫ్ బాండ్స్, దాని పాలసీ బాండ్, డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఐఆర్ నెంబర్, కేస్ డైరీ, పోస్ట్ మార్టం రిపోర్టు, ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి ఇవన్నీ అబద్దాలు అయిపోయిందండి. ఇక్కడ మరొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే మాకు బయటపడింది. వాళ్ళు రెండో ప్లీ తీసుకున్నారు. ఒకటి సస్పియస్ మర్డర్ అని, రెండో ప్లీ ఏంటంటే యాజ్ పర్ ద ఇన్సూరెన్స్ నామ్స్ ఎనీ పాలసీ సబ్మిషన్ అంటే మీరు క్లైమింగ్ పాలసీ సబ్మిట్ చేయాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన దగ్గర నుంచి 15 days లోపల మాకు చెప్పాలి. సో ఇది డెత్ అక్కర్డ్ ఆన్ 22/1/2013 అండ్ ఇంటిమేషన్ ఆన్ 14/1/2014 అని తీసుకున్నారండి. అంతకుముందు ఏప్రిల్ నెల 22/4/2000. అందుకనే ఇక్కడ మేము అవేర్నెస్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే బిఫోర్ సబ్మిషన్ ఫర్ ఎనీ పాలసీ క్లైమ్స్ దయచేసి అక్నాలజ్మెంట్ తీసుకోండి. అక్కడ సబ్మిట్ చేసాం ఆల్రెడీ విత్ ఇన్ దీంట్లో, కానీ ఆ సబ్మిట్ చేసినట్టు అక్నాలజ్మెంట్ తీసుకోకూడదు. అసలు మాకు పాలసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. మరొక ఇదేంటంటే 15 days లోపల ఇంటిమేట్ చేయాలి. ఇది లేట్ గా ఇంటిమేట్ చేశారు. 1 year తర్వాత ఇంటిమేట్ చేశారు. అక్కడికి కూడా మేము సర్వీస్ ఇద్దామని చెప్పేసి మేము అన్ని ఇన్వెస్టిగేషన్ చేసాం. మా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో 2 విషయాలు తేలాయి. ఒకటి, ఆయన పాలసీ తీసుకుని చంపేశారని. 2, ఇన్వెస్టిగేషన్ చేసిన మరో రిపోర్ట్ ఏంటంటే 15 రోజుల్లో ఇవ్వాల్సింది రిపోర్ట్ మాకు 1 year దాకా ఇంటిమేట్ చేయలేదు కాబట్టి ఇది కన్స్యూమర్ పరిధిలోకి రాదు. సో ఇది టోటల్ గా మా పాలసీ బ్రాండ్ ప్రకారం దీన్ని చెక్ చేసేయాలి. సో ఆఫ్టర్ దే కంటెస్ట్, ఆఫ్టర్ అవర్ కంటెస్ట్ వెరీ గుడ్ హియరింగ్స్, ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిన తర్వాత ఫైనల్ గా కోర్టు ఒక కన్క్లూజన్కి వచ్చింది. వెరీ గుడ్. పాలసీ అప్పుడు ఇవ్వలేదు, 1 year తర్వాత ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ బేస్? ఇలాగ మర్డర్ చేశారంటే మీ దగ్గర ఉంది అంటే పోలీస్ రిపోర్టు, అక్కడ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకంటే ఎక్కువ మీరు చేశారా? సో వాట్ ఈజ్ ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మీరు తీసుకున్న దానికి ఎలా జరిగింది, మర్డర్ చేసినట్టు ఎలా జరిగినట్టుగా వచ్చింది? ఏ డాక్యుమెంట్? సింపుల్లీ ఓరల్ ఎవిడెన్స్. అందుకే చెప్తాను, ఎవిడెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్ కావచ్చు, ఎవిడెన్స్ ఫ్రమ్ దేర్ సైడ్ కావచ్చు, కోర్ట్ ఆల్వేస్ సీ ద ఎవిడెన్స్. వీ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్ ప్రూఫ్స్.
కోర్టు ఒక నిర్ణయానికి వచ్చిందండి. కేవలం కల్పిత మాటలు టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ లయబిలిటీ, ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఎగ్గొట్టడం కోసం మీరు ఈ యొక్క లేనిపోయిన అభియోగాలు తెచ్చారు. మీరు వచ్చిన అభియోగం దేనికి కూడా ఒక రకమైన మీరు ప్రూఫ్ వేయలేదు కాబట్టి ఈ ప్రూఫ్లన్నీ పరిగణలో తీసుకొని సో ఇవ్వాల్సిన పాలసీని మీరు టైంకి ఇవ్వకపోవడం డెఫిషియన్సీ సర్వీస్ కింద వస్తుంది. సో పాలసీకి ఇవ్వడం దాంట్లో కూడా లేట్ గా మీరు చేసినందుకు గాను కాంపన్సేషన్ ఫర్ మెంటల్ హరాస్మెంట్ 30,000 rupees కాంపన్సేషన్, 1,500 rupees for the cost of this legal expenses, and directed the opposite party to pay the 10 lakhs rupees insurance policy without any delay. అండ్ డైరెక్ట్ గా కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. సో ఈ కేసు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వి ఫైల్డ్ ఆన్ ఏప్రిల్ 2014. కేవలం వాళ్ళు కౌంటర్ వేయడంలో దీన్నంతా ఇన్వెస్టిగేషన్ చేసిన అటు నుంచి కొంచెం లేట్ జరిగింది. సమన్స్ అండ్ టైమ్స్ అంటే మాక్సిమం సెప్టెంబర్ 2015 ఆర్డర్ వచ్చింది. సో దీంట్లో అన్ని డాక్యుమెంట్స్ పకడ్బందీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్ని ప్లీజ్ తీసుకున్నా ఎన్ని రకాలుగా ఎగ్గొట్టడానికి చూసినా సరే ఇక్కడ ఒక ఆటలు చల్లలేదు. మరొక కన్జ్యూమర్ విజయాన్ని మనం చేసుకొని 10 lakhs ప్లస్ 30,000 ప్లస్ 1,500 టోటల్ గా కన్జ్యూమర్ కి ఇప్పించడం జరిగింది. ఇది మరొక కన్జ్యూమర్ విజయం అండి. సో దీనిపైన మీరు మరిన్ని వివరాలు కేస్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.asra.in asra.in విజిట్ చేయండి. అలాగే asra.in లోనే మా టీం యొక్క టోటల్ వివరాలు ఉంటాయి. మీరు నియరెస్ట్ పాయింట్ లో మీకు ఏదైనా సర్వీసెస్ కావాలని యూ కెన్ కాంటాక్ట్ అవర్ ప్రెసిడెంట్స్ ఆర్ అవర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వారీస్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. మై మొబైల్ నంబర్ 9246678557. సో మరొక కేస్ ఫ్యాక్ట్స్ ఒకటి మీ ముందుకి మరిన్ని విషయాలు తీసుకొచ్చి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఈ యాక్ట్ లో అవగాహన పెంచడానికి టుడే న్యూస్ ఛానల్ వారు చేస్తున్న ఈ యొక్క అద్భుతమైన వర్క్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక కేస్ ఫ్యాక్ట్స్ తెలుసుకుని మీ ముందుకు వద్దాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.